బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద రాయ్ వీళ్ళిద్దరు మనం ఇక్కడ పత్రికలో చూడొచ్చు. ఈయన సామ్రాట్ చౌదరి, అలాగే నిత్యానంద రాయ్. బీహార్లో తొలిసారి భాజపా సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏదైతే బీహార్లో కూటమి ప్రభుత్వం నడుస్తోందో, జేడీయూ కానీ అలాగే నితీష్ కుమార్ అండ్ బీజేపీకి సంబంధించిన పార్టీ ఈ కూటమిగా ఎన్నికలకు వెళ్ళే, అదేవిధంగా ఇప్పుడు కూటమికి సంబంధించే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే నితీష్ కుమార్ గారి తనయుడు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, బట్ రాజకీయ అనుభవం తక్కువగా ఉంది అనే నేపథ్యంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, సీఎంగా సుదీర్ఘకాలం కొనసాగిన ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ గారు త్వరలో రాజ్యసభకు వెళ్ళనుండడంతో కమలం పార్టీకి, బీజేపీకి మార్గం సుగమైంది. దీంతో భాజపా నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనే విషయంపై తీవ్ర చర్చ మొదలైంది. ఈ రేసులో ఉప ముఖ్యమంత్రి, ఈయన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, బీహార్కు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కూడా ఉన్నారు. అయితే మరోవైపు మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ విజయ్ సిన్హా కానీ, సామ్రాట్ చౌదరి కానీ, నిత్యానంద రాయ్ వీళ్ళలో ఎవరు ఒకరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి తనయుడికి మాత్రం చోటు దక్కే అవకాశం లేదు. బట్ నితీష్ కుమార్ గారు ఏదో ఒక విషయంలో రాజీ కుదుర్చుకొని ఉండొచ్చు అని కూడా సర్వత్రా వార్తలు వినిపిస్తున్నాయి. భాజపా సామాజిక వ్యూహంతోనే బడుగు బలహీన వర్గాలకు సీఎం పీఠం కట్టబెట్టవచ్చనే ఊహాలుగా వినిపిస్తున్న వేళ, బీహార్ ఉప ముఖ్యమంత్రి హోంశాఖ బాధ్యత నిర్వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి ఎక్కువగా భాజపా అవకాశం ఇవ్వచ్చు అనేలా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ వర్గానికి ఇప్పటివరకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. బీహార్లో ఓబీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వరకు ముఖ్యమంత్రి అవ్వలేదు కాబట్టి ఆయనకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాయ్ అనేవాడు అగ్రవర్ణంకి చెందిన వ్యక్తి, ఈయన నిత్యానంద రాయ్ అనేవాడు. సో అగ్రవర్ణాలు, ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలకి ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు. తర్వాత ఎక్కువగా బ్రాహ్మణ వర్గము కానీ, అలాగే ఒక రకమైన రాజుల వర్గానికి చెందిన, క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తులు కానీ ఎక్కువగా ఉప ముఖ్యమంత్రులు కానీ దీనికి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, చాలా పేర్లు కూడా శర్మ అలాంటి పేర్లతో ఎక్కువగా డామినేటెడ్గా ఉందని వార్తలు మనం చూస్తుంటాం. అయితే నిత్యానంద రాయ్ అగ్రవర్ణంకి చెందిన వ్యక్తి, ఈ చౌదరి అనే వ్యక్తి ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈయనకే భాజపా కట్టబెట్టచ్చు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరొక వైపు భాజపా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఎవరినైనా ఎన్నుకుంటే తక్కువ వ్యవధిలో ఎక్కువ కష్టపడే వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే నితిన్ నబీన్ కూడా అలాగే చాలా కష్టపడి 45 ఏళ్ళ వయసులోనే భారత జాతీయ పార్టీ, అదే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా కూడా ఎన్నిక కావడం హర్షణీయం. అంటే ప్రతి ఒక్కరు కూడా, మన రీసెంట్గా ఢిల్లీ ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రవేశపెట్టారు, ఎందుకు యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెన్స్ మనం ఆలోచించాలి. ఎందుకంటే యువత దేశానికి చాలా అవసరం. యువత ప్రతిసారి కూడా అటు బిజినెస్ వైపు, లేదంటే టెక్ దిగ్గజాలుగానో, లేదంటే మరొక ఎంటర్ప్రీనర్స్ గానో వెళ్ళిపోతున్నారు. రాజకీయాల్లో మేధావులు యువత ఉండడం అవసరం కాబట్టే యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనేది భాజపా అధిష్టాన వర్గం యొక్క నిర్ణయం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈయనతో పోలిస్తే ఈయన కొంచెం యువకుడుగానే ఉన్నారు కాబట్టి, చౌదరి అలాగే ఓబీసీ కార్యవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎక్కువగా ఈయనకే అవకాశాలు అయితే వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ రాజ్యసభ ఎన్నిక అయిపోయిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.